అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సడన్గా ఇది చూసి ఏమనుకుంటున్నారా? ఏం లేదండి, నారాయణీయం అని చెప్పి మేము పారాయణం చేసాము. ఇక్కడ ఒకరు మా గ్రూప్లో ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో పారాయణ పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో పారాయణకి వెళ్ళినప్పుడు నేను ఇలా వీడియో తీసి అందరికీ చూపించాలని వీడియో తీశాను. అసలు ఈ పారాయణ ఫస్ట్ టైం నారాయణీయం పారాయణకి నేను అటెండ్ చేయడం. చాలా వైబ్రేషను చాలా బాగుండిందండి. ఫుల్ డే పట్టింది. పొద్దుట నుంచి మొత్తం ఈవినింగ్ దాకా జరిగింది. మొత్తం 100 అధ్యాయాలు ఉంటాయి, 1000 శ్లోకాలు పైనే ఉంటాయి. అవి మొత్తం చాలా టైమే పట్టింది. కానీ ఆ మంత్రోచ్చారణ వాళ్ళు అయ్యవార్లు చదువుతుండడం అది చూస్తే అంత వైబ్రేషన్గా అనిపించిందంటే చాలా బాగుండిందండి. వినే కొద్దీ చాలా ఇంట్రెస్ట్గా, చాలా సంతోషంగా, ఆనందంగా, వైబ్రేటింగ్గా కూడా ఉన్నింది. చాలా బాగుంది. అలా మొదటగా గురు శ్లోకాన్ని చదివేసి తర్వాత నారాయణ కవచం చదివి దాని తర్వాత లక్ష్మీ అమ్మవారి స్తోత్రం చదివి తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామం చదవడం. తర్వాత భగవద్గీతలోని పురుషోత్తమ యోగము అనే శ్లోకాన్ని కూడా చదవాలండి. అది కూడా చదివేము. వాళ్ళు పేపర్లు అన్నీ ప్రొవైడ్ చేశారు. వాటిలో చూసుకుంటూ భగవద్గీతను కూడా కొంత చదవగలిగాము. एवं दुर्लभ्य वस्तुन्यपि सुलभतया असलब्धे यदन्यत् तन्वा वाचा धिया वा भजति वदजनः शूद्रदैव स्फुटेयम् एते तावद्भयन्तु स्थिरतरमनसा विश्ववीरावहत्यै निःशेषात्मानमेनं गुरुमवनपुरा विश्वमेवाश्रयामः सत्त्वं यत् ఏదో భగవంతుడు అనుగ్రహమో ఏమో ఉండబట్టో తెలియదు, కానీ ఈ విధంగా ఈ పారాయణలో పాల్గొనే అవకాశం కలిగిందండి. దానికి చాలా సంతోషం వేసింది. అంటే నేను కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్ ద్వారా నేర్చుకున్నామండి నారాయణీయము. కరోనా ఎంతోమందికి బాధించింది, కానీ నాకు మాత్రం చాలా మేలే జరిగింది. प्रतिपदमधुरे चेतना स्फीत भाग्य दानसौरे नमस्ते ऐश्वर्यं सिंहदाधीश्वरनियमनं विश्वतेजोहराणां तेजसंहारि वीर्यं विमलमपि यशो विस्पृहैशोभनीतम् अंगासंगा सदा श्री अखिलविदसिन क्वापि ते संगवार्ता तद्वाताकारवासिन् पुरहर भगवत् शब्दमुख्याश्रयोऽसि
కరోనా టైంలో నాకు మంచి జరిగింది అని అలా చెప్పచ్చో లేదో, కానీ చాలామందికి నష్టాన్ని కూడా కలిగించింది కదా. కానీ నా విషయంలో అయితే నాకు సౌందర్య లహరి, నారాయణీయం ఈ రెండు నేర్చుకునే అవకాశం కరోనాని ఇచ్చింది. అందుకని నాకు నా వరకు మేలు జరిగిందని నేను భావించానండి. అది ఆ కన్నయ్య అనుగ్రహమో ఏమో నేర్చుకోవడానికి అవకాశం కలిగింది కరోనా టైంలో. దాని తర్వాత ఇది చాలా మంచి బుక్ అండి. ఏమంటే ఆ నారాయణ్యం అనేది చాలా మంచి గ్రంథం లాంటిది. అనారోగ్యం ఉన్నవాళ్ళు ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎటువంటి కఠినమైన అనారోగ్యమైనా తొలగిపోతుందని పరమాచార్యుల వారు చెప్పి కూడా ఉన్నారు. అంత మహిమగల బుక్ ఇది. దీన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే మనకు ఖచ్చితంగా దాని అనారోగ్యం నుండి బయటపడవచ్చు. एवं जगन्मयतनो जगदाश्रितैरमिः अन्यैर्निबद्धवपुषे भगवन् नमस्ते स्वब्रह्मरन्ध्रपदमीश्वर विश्वरन्ध्र छन्दांसि केशवगणास्तव केशपाशाः उल्लासि चिल्लियुगलं द्रुहिणस्य देहम् पश्मानि रात्रिदिवसौ सविता च नेत्रे निःशेष विश्वरचना च कटाक्षमोक्षः कर्णौ दिशोऽस्मि युगलं तव नासिकेत्रे लोभर्तरे च भगवन्नतलोकरोष्णौ तारागणाचरसना समनगनाब्धबाहु चारूरुयुग्मचरणं कर्णाम्बुरेते संसारचक्रमणि चक्रधर क्रियास्ते वीर्यं महासुरगणो त्रिपुराणि शैलाः नाट्यसरितकवयः सर्वश्च लोभः जीवातितं वपुरनिर्वचनीयमीश ईदृशजगन्मयमपुस्तमकर्मभाजा कर्मावसानसमये सहनीयमाहु ఇలా చదువుతున్నంతసేపు కూడా మంచినీళ్ళు, జావా, మజ్జిగ ఇవి మధ్య మధ్యలో అందరికీ సరఫరా చేస్తూనే ఉన్నారండి పిల్లలందరూ కలిసి. చాలా బాగా చేశారు. మెయింటైనింగ్ అంతా చాలా బాగా చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు. కలగకుండా కూడా వాళ్ళు చూసుకోగలిగారు. మొత్తం అందరికీ నీళ్లు బాగా సరఫరా చేశారండి. ఇలా అందరం కలిసి ఎంతో శ్రద్ధగా చదివాము నారాయణీయము. ఇది మీ అందరూ కూడా వింటారు అని చెప్పి, వింటే కూడా చాలా మంచిది అని చెప్పి నేను ఎక్కువ టైము మీరు వినడానికే వీడియోని పెట్టానండి. సాధ్యమైనంత వరకు వినడానికి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో చాలా ఉందండి. నెక్స్ట్ రెండో పార్ట్లో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.